వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండిలి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నేతిలో ఈ బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. 1 కప్పుకి మనకి 1 కప్పు షుగర్ పడుతుంది, 2 కప్పులు వాటర్ పడుతుంది. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి ఈ ఉప్మా రవ్వని. ఇలా మనకి బాగా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను కదా, 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. కేసరి కలర్ అండి ఇది. ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని, మనకి షాప్లో కేసరి రంగు అంటే ఇచ్చేస్తారు. ఈ కలర్ వేసుకొని ఒక్కసారి బాగా ఈ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలియబెట్టండి. ఇలా ఒకసారి బాగా కలియబెట్టిన తర్వాత చూసారా, మనం ముందుగా వేయించుకున్న ఈ ఉప్మా రవ్వని కొంచెం కొంచెం అంటే ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి. మనం ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా. చూసారా, మనకి గట్టి పడిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1 కప్పు షుగర్ సరిపోతుందండి. ఇంకొంచెం తీపి మీకు ఇష్టం ఉంటే, ఇంకొంచెం తీపి కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇది బాగా ఈ షుగర్ మొత్తం కరిగిపోయి మనకి బాగా ఉడికిపోతుంది. చూడండి, షుగర్ మొత్తం కరిగి మనకి బాగా థిక్గా వచ్చింది కదా. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మొత్తం నెయ్యి వేస్తే మనకి ఎగుడు కొట్టేస్తుందండి. అందుకని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకోవడం వల్ల కూడా మనకి సాఫ్ట్నెస్ వస్తుంది, చాలా సాఫ్ట్గా అవుతుందండి ఈ కేసరి. వేసుకొని బాగా కలియబెట్టండి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. చూసారా, మనకి ఈ విధంగా ప్యాన్కి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఈ జీడిపప్పుని వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు మీకు ఇష్టమైతే కాజు కూడా వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో సింపుల్ కదండి. చూసారు కదా, రవ్వ కేసరి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.